శ్రీ శ్రీ పార్వతీ రామలింగేశ్వర దేవస్థానం 1300 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి మహా పుణ్యక్షేత్రం ఇది. ఈ ప్రతి సంవత్సరం మన 1, 2, 3, 4, 5 తారీఖులో జాతర జరుగుతుంది. ఆ జాతర సందర్భంగా ఈరోజు మనము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆటోలో తోటి మనం పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో ఫస్ట్ రోజు దేవునికి ఫస్ట్ ధ్వజారోహణ పూజ ఉంటుంది. రెండో రోజు కళ్యాణ వేడుకలకు సంబంధించి ఎదుర్కోలు వేడుకలు ఉంటాయి. తెల్లవారితే 3వ తారీఖు అనగా కళ్యాణం ఉంటుంది. తెల్లవారితే 4వ తారీఖు అనగా అగ్నిగుండాలు ఉంటుంది. 3వ తారీఖు నైట్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ ఇక్కడ ఎడ్ల పందాలు, కోలాటాలు, కబడ్డీ పోటీలు, చెస్సు, క్యారమ్స్, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బహుమతి ప్రదోత్సవాలు ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇట్టి మన నల్గొండ జిల్లా అన్ని ఊర్ల ప్రజలందరూ, భక్తులందరూ వచ్చి ఈ జాతరని దిగ్విజయంగా చేయాలని ఆ రామలింగేశ్వర స్వామి గారి దయా కరుణా కటాక్షాలు మీ అందరికీ కలగాలని నేను కోరుకుంటూ మీ అందరికీ జాతరని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆమనగల్లు గ్రామం, యామలపల్లి మండలం, నల్గొండ జిల్లా ఈ గ్రామం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 3 రోజులు 1, 2, 3, 4, 5 తారీఖులల్లో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఫస్ట్ రోజు మరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ మరియు కోలాటం, ఎడ్ల పందాలు, వివిధ క్రీడలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హోలీ రోజు నైటు మన హైదరాబాదు వారిచే జబర్దస్తి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి భారీ సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈ యొక్క జాతరకు ఇచ్చేస్తున్నారు. ఈ జాతర సందర్భంగా కూడా మన చైర్మన్ గారు బ్రహ్మదేవర విద్యాసాగర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జాతర మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ జరిగిన జాతర సందర్భంగా ఆటల పోటీలు కానీ ప్రతి ఒక్కటి అన్ని గేమ్స్ కానీ ప్రతి ఒక్కటి పెడతారు. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తలు, మా సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారికి, మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు. జాతర సందర్భంగా ఫుల్ సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఆ దేవుడిని గొప్ప మహిమలు ఉంటాయి. దేవుడు కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. ధన్యవాదాలు. ఈ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాతర మహోత్సవం వచ్చినటువంటి ధర్మకర్తలకు మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. రేపు 1వ తారీఖు నుంచి మన ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం జాతర మహోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ తమ వంతు కృషిగా ఈ జాతరను ఎంతో గ్రాండ్ సక్సెస్గా చేసి అందరూ దీనిలో పాల్గొని జాతరని దిగ్విజయం చేయవలసిందిగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి తరఫున అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా హోలీ సందర్భంగా జాతర అవుతుంది. ఎప్పుడు ఈ జాతరని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన జాతరలో ప్రచారంలో భాగంగా ఈరోజు ఆటోలని జాతరని ఉత్సవాలని దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ మనం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభ, జబర్దస్త్ షో అండ్ క్రీడా పోటీలు, కబడ్డీ, ఎడ్ల పందాలు, కోలాటం, ఇలాంటి చాలా కార్యక్రమాలు, డప్పులు, చాలా కార్యక్రమాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరను దిగ్విజయంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. సర్వం ప్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా. దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. శివ శివ శంకర